ఈబీపీఎస్సీ పేపర్ 1 డైలీ 51 లైనర్స్ సిరీస్లో 27th డేకు స్వాగతం సుస్వాగతం. సో ఈరోజు ఒకసారి మనం సిలబస్ని అబ్జర్వ్ చేద్దాం. మేజర్ కరెంట్ అఫైర్స్ నుంచి డేటా అనాలిసిస్ వరకు మనకి సిలబస్ కనపడుతుంది. సో అయితే 1 నుంచి 8 వరకు మాత్రమే ఈ సిరీస్ కొనసాగుతుంది. సో లేట్ చేయకుండా ఫస్ట్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళిపోదాం. అందులో ఫస్ట్ క్వశ్చన్, పోసన్ పోయా జూన్ పౌర్ణమి రోజున జరుపుకునే ఒక ముఖ్యమైన బౌద్ధ ఉత్సవం ప్రధానంగా ఏ దేశంలో కనపడుతుంది? సో ఆన్సర్ శ్రీలంక. పోసన్ పోయా an important Buddhist festival celebrated on the full moon day of June is primarily observed in which country? Answer is Sri Lanka. 2025లో మాల్దీవులకు గ్లోబల్ టూరిజం అంబాసిడర్గా ఎవరు నియమించబడ్డారు? ఆన్సర్ కత్రినా కైఫ్. Who has been appointed as the global tourism ambassador for the Maldives in 2025? Answer is Katrina Kaif. ఇరాన్ అణు సైట్లు మరియు సైనిక సంస్థాపనలకు వ్యతిరేకంగా జూన్ 2025లో ఇజ్రాయిల్ ప్రారంభించిన సైనిక ఆపరేషన్ పేరేంటి? ఆన్సర్ Operation Rising Lion. What is the name of the military operation launched by Israel in June 2025 against Iranian nuclear sites and military installations? Answer Operation Rising Lion. ఏ దేశం 3వ ఐక్యరాజ్య సమితి ఓషన్ కాన్ఫరెన్స్ను 2025ను నిర్వహించింది? ఆన్సర్ ఫ్రాన్స్. విచ్ కంట్రీ హోస్టెడ్ ద 3rd యునైటెడ్ నేషన్స్ ఓషన్ కాన్ఫరెన్స్ 2025? ఆన్సర్ ఇస్ ఫ్రాన్స్. 2028లో 4వ ఐక్యరాజ్య సమితి సముద్ర సమావేశానికి ఏ దేశం ఆతిథ్యం ఇస్తాయి? ఆన్సర్ చైనా మరియు దక్షిణ కొరియా. విచ్ కంట్రీ విల్ హోస్ట్ 4th యునైటెడ్ నేషన్స్ ఓషన్ కాన్ఫరెన్స్ ఇన్ 2028? ఆన్సర్ చైనా అండ్ సౌత్ కొరియా విల్ బి ద హోస్ట్. తర్వాత నేషనల్ కరెంట్ అఫైర్స్లోకి వెళ్దాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, జూన్ 2025లో విడుదలైన తాజా ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ ఏ దేశం? ఆన్సర్ భారతదేశం. అకార్డింగ్ టు లేటెస్ట్ వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ రిలీజ్డ్ ఇన్ June 2025, which country is the fastest growing major economy in the world? Answer is India. స్వచ్ఛ శ్రేణి అడవి చిరుతపులి జనాభా కారణంగా ఏ భారతీయ నగరం ఇటీవల ఏ దేశం యొక్క చిరుతపులి రాజధానిగా ప్రకటించబడింది? ఆన్సర్ బెంగళూరు. విచ్ ఇండియన్ సిటీ హ్యాస్ రీసెంట్లీ బిన్ డిక్లేర్డ్ ద కంట్రీస్ లెపర్డ్ క్యాపిటల్ డ్యూ టు హిస్ హై పాపులేషన్ ఆఫ్ ఫ్రీ రేంజింగ్ వైల్డ్ లెపర్డ్స్? ఆన్సర్ బెంగళూరు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం జియో ట్యాగ్ చేయబడిన 13 అంకెల ప్రత్యేక ఐడి వ్యవస్థను ఏ భారతీయ రాష్ట్రం ప్రవేశపెట్టింది? ఆన్సర్ మహారాష్ట్ర. విచ్ ఇండియన్ స్టేట్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ఏ జియో ట్యాగ్డ్ 13-digit యూనిక్ ఐడి సిస్టమ్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్? ఆన్సర్ మహారాష్ట్ర. అన్ని పట్టణ స్థానిక సంస్థలను ఒకే డిజిటల్ ప్లాట్ఫామ్ కిందకు తీసుకువచ్చిన భారతదేశంలో ఏ రాష్ట్రం మొదటిది? ఆన్సర్ మధ్యప్రదేశ్. విచ్ స్టేట్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఇన్ ఇండియా టు బ్రింగ్ ఆల్ అర్బన్ లోకల్ బాడీస్ అండర్ వన్ డిజిటల్ ప్లాట్ఫామ్? ఆన్సర్ మధ్యప్రదేశ్. భారతదేశం యొక్క దీర్ఘశ్రేణి వాయు రక్షణ వ్యవస్థ ప్రాజెక్ట్ కుష ఏ సంస్థ యొక్క పరిధిలో ఉంది? అంటే ఆన్సర్ DRDO. Project Kusha, India's long-range air defense system project, is under the purview of which institution? Answer Defense Research Development Organization, DRDO. ఆంధ్రప్రదేశ్ కంట్రీస్లోకి వెళ్తే మత్స్యకారులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం పేరేంటి? మత్స్యకారుల సేవలో. వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద స్కీమ్ బ్రాట్ బై ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫర్ ఫిషర్మెన్? ఆన్సర్ మత్స్యకారుల సేవలో. జాతీయ పంచాయతీ అవార్డు 2025లో భాగంగా ఆత్మ నిర్భర్ పంచాయత్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపికైనది ఏది? ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గ్రామీణ మండలంలోని కొల్లపూడి పంచాయతీ. As part of the National Panchayat Award 2025, what was selected from Andhra Pradesh in the Atmanirbhar Panchayat category? Gollapudi Panchayat in Vijayawada Rural Zone. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో
క్రీడాకారుల రిజర్వేషన్‌ను ఎంత శాతం పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది? ఆన్సర్ 3%. ఇంతకుముందు 2 ఉండేది. 2 నుంచి 3కు పెంచింది. హౌ మచ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ ఇంక్రీజ్ ద రిజర్వేషన్ ఆఫ్ ప్లేయర్స్? ఆన్సర్ 3%. హ్యాడ్ బీన్ ప్రీవియస్‌లీ 2%. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా 2025లో ఎవరు కొనసాగుతున్నారు? ఆన్సర్ కె. విజయానంద్. హూ విల్ కంటిన్యూ యాస్ ద జనరల్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇన్ 2025? ఆన్సర్ కె. విజయానంద్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రెస్ అకాడమీ చైర్మన్గా ఎవరు కొనసాగుతున్నారు? ఆన్సర్ ఆలపాటి సురేష్ గారు. హూ కంటిన్యూస్ టు బి ద చైర్మన్ ఆఫ్ ప్రెస్ అకాడమీ ఇన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ఆన్సర్ ఆలపాటి సురేష్. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన క్వశ్చన్స్. ఏ వ్యోమగామి 2025 జనవరి 31న స్పేస్ వాకింగ్ రికార్డును నెలకొల్పింది? ఆన్సర్ సునీత విలియమ్స్. విచ్ ఆస్ట్రోనాట్ సెట్ ఏ స్పేస్ వాకింగ్ రికార్డ్ ఆన్ 31st January 2025? ఆన్సర్ సునీత విలియమ్స్. పిఎంఎస్టిఐఏసి సమావేశంలో భారతదేశం ఏ చికిత్సను అభివృద్ధి చేస్తుంది? సెల్ మరియు జన్యు చికిత్స. వాట్ థెరపీ ఈస్ బీయింగ్ అడ్వాన్స్డ్ బై ఇండియా ఇన్ ద పిఎంఎస్టిఐఏసి మీటింగ్? సెల్ అండ్ జీన్ థెరపీ. కర్ణాటకలో ఐసీఎంఆర్ 2 కేసులలో ఏ వైరస్ ధృవీకరించబడింది? ఆన్సర్ హ్యూమన్ మెటాన్యూమో వైరస్. హ్యూమన్ మెటాన్యూమియో వైరస్. Which virus was confirmed in 2 cases in Karnataka by ICMR? Answer human metapneumovirus. చైనాలో ఏ శ్వాసకోశ వైరస్ పెరుగుతోంది? హ్యూమన్ మెటాన్యూమోవైరస్. What respiratory virus is surging in China? So answer human metapneumovirus. తర్వాత సూర్యుడికి దగ్గరి విధానాన్ని పూర్తి చేసిన అంతరిక్ష నౌక పేరేంటి? పార్కర్ సోలార్ ప్రోబ్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద స్పేస్ క్రాఫ్ట్ దట్ కంప్లీటెడ్ ఏ క్లోజ్ అప్రోచ్ టు ద సన్? ఆన్సర్ పార్కర్ సోలార్ ప్రోబ్. తర్వాత హిస్టరీ. చోళ రాజవంశం ఎక్కువగా భారతదేశం భాగంలో దక్షిణాన పాలించింది. Chola dynasty ruled mostly in which part of India? Answer southern part. తర్వాత ఏ చోళ పాలకుడు శ్రీలంక యొక్క ఉత్తర భాగాన్ని జయించి దానిని తన సామ్రాజ్యం యొక్క ప్రావిన్స్ గా చేశాడు? ఆన్సర్ రాజరాజా. విచ్ చోళ రూలర్ హ్యాడ్ కాంక్వైర్డ్ ద నార్థర్న్ పార్ట్ ఆఫ్ శ్రీలంక అండ్ మేడ్ ఇట్ ఏ ప్రొవిన్స్ ఆఫ్ హిస్ ఎంపైర్? ఆన్సర్ రాజరాజా. ఏ చోళ పాలకుడు కొత్త రాజధానిగా గంగైకొండ చోళాపురం నిర్మించాడు? రాజేంద్ర 1. Which Chola ruler built the new capital గంగైకొండ చోళాపురం? ఆన్సర్ రాజేంద్ర 1. పురాతన చోళ సామ్రాజ్యం యొక్క రాజధాని ఎక్కడ ఉంది? ఆన్సర్ ఉరయ్యూర్. వేర్ వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఏన్షియంట్ చోళ ఎంపైర్? ఆన్సర్ ఉరయ్యూర్. ఎల్లోరాలోని కైలాష్నాథ్ ఆలయాన్ని ఎవరు నిర్మించారు? ఆన్సర్ కృష్ణ. హూ బిల్ట్ ద కైలాష్నాథ్ టెంపుల్ అట్ ఎల్లోరా? ఆన్సర్ కృష్ణ. ఇక జాగ్రఫీ విషయానికి వస్తే స్వతంత్రం తర్వాత అభివృద్ధి చెందిన మొదటి ఓడరేవేంటి? కండ్ల. ద ఫస్ట్ పోర్ట్ డెవలప్డ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వాజ్ కండ్ల. భారతదేశంలో ఎత్తైన ఆనకట్ట అయిన బక్రా ఏ నదిపై నిర్మించబడింది? ఆన్సర్ సట్లెజ్. The highest dam in India, Bhakra, is built on which river? Answer Sutlej. Tehri ఆనకట్ట ఏ నదిపై నిర్మించబడింది? ఆన్సర్ భాగీరథి. ద టెహ్రీ డ్యామ్ హ్యాస్ బిన్ బిల్ట్ ఆన్ విచ్ రివర్? ఆన్సర్ భాగీరథి. జల విద్యుత్ శక్తి భారతదేశంలో మొత్తం విద్యుత్ శక్తికి ఎంత దోహదం చేస్తుంది? ఆన్సర్ 5వ వంతు. హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కంట్రిబ్యూట్స్ టు ద టోటల్ ఎలక్ట్రిక్ పవర్ ఇన్ ఇండియా అబౌట్ 1/5. వ్యాస్ నాగార్జున సాగర్ డ్యామ్ ఆనకట్టను ఏ నదిపై నిర్మించబడింది? ఆన్సర్ కృష్ణ. వ్యాస్ నాగార్జున సాగర్ డ్యామ్ ఈజ్ బిల్ట్ ఆన్ విచ్ రివర్? ఆన్సర్ ఈజ్ కృష్ణ. పాలిటీలోకి వెళ్తే ఫస్ట్ క్వశ్చన్ ఇన్ పాలిటీ. నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్ చైర్మన్? ఆన్సర్ ప్రధాన్ మంత్రి. హూ ఈస్ ద చైర్మన్ ఆఫ్ నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్? ఆన్సర్ ఇస్ ప్రైమ్ మినిస్టర్.
ఈ చట్టం కింద వలస రాజ్యాల భారతదేశంలో స్థాపించబడిన ఫెడరల్ కోర్టు ఆన్సర్ 1935 యాక్ట్. సో అండర్ విచ్ యాక్ట్ వాజ్ అ ఫెడరల్ కోర్ట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ కొలోనియల్ ఇండియా ఆన్సర్ 1935. ఐక్యరాజ్య సమితిలో 5 శాశ్వత సభ్యులు. వారి పేర్లు రష్యా, అమెరికా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్. హూ ఆర్ ద 5 పర్మనెంట్ మెంబర్స్ ఆఫ్ ద యుఎన్? రష్యా, అమెరికా, చైనా, ఫ్రాన్స్ అండ్ బ్రిటన్. ఐక్యరాజ్య సమితి ఎప్పుడు ఉనికిలోకి వచ్చింది? ఆన్సర్ 1945లో. వెన్ డిడ్ యునైటెడ్ నేషన్స్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్? ఆన్సర్ 1945. భారత మొదటి ఎన్నికల కమిషనర్ ఎవరు? డాక్టర్ సుకుమార్ సేన్. ద ఫస్ట్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా వాజ్ డాక్టర్ సుకుమార్ సేన్. ఇక ఎకానమీలోకి వెళ్తే గ్రామీణ బ్యాంకులపై వర్కింగ్ గ్రూప్ సిఫార్సుల ఫలితంగా 5 గ్రామీణ ప్రాంతీయ బ్యాంకులు ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడ్డాయి అంటే 1975లో. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ రికమెండేషన్స్ ఆఫ్ ద వర్కింగ్ గ్రూప్ ఆన్ రూరల్ బ్యాంక్స్, 5 rural regional banks were initially set up in the year 1975. 1 రూపాయి గమనికలు మరియు నాణేలు మరియు చిన్న నాణేలు భారతదేశంలో జారీ చేయునది భారత ప్రభుత్వం. 1 rupee notes and coins and small coins are issued in India by Government of India. భారతదేశంలో నాణేలు జారీ చేయడానికి ఎవరికి అధికారం ఉంది? ఆర్థిక మంత్రిత్వ శాఖ. హూ ఈజ్ ఆథరైజ్డ్ టు ఇష్యూ కాయిన్స్ ఇన్ ఇండియా? ఆన్సర్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో వాణిజ్య బ్యాంకులు ఉంచిన చట్టబద్ధమైన కనిష్టానికి మించి నిల్వలను మిగులు నిల్వలు అంటారు. Reserves in excess of statutory minimum kept by the commercial banks with the Reserve Bank of India are called surplus reserves అన్నమాట. ఇటీవల భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం వ్యయం యొక్క అతిపెద్ద ఒకే అంశమైన వడ్డీ చెల్లింపు. రీసెంట్లీ లార్జెస్ట్ సింగిల్ ఐటమ్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఇన్ ఇండియా హ్యాస్ బిన్ ద పేమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సస్టైనబుల్ డెవలప్మెంట్లోకి వెళ్తే పొడి గాలిలో నైట్రోజన్ శాతం ఎంత? ఆన్సర్ 78%. The percentage of nitrogen in dry air is 78%. ప్రపంచ వాతావరణ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం జెనీవా. The headquarters of World Meteorological Organization is located at Geneva. UNEP యొక్క ప్రధాన కార్యాలయం నైరోబి. The headquarters of UNEP is located at Nairobi. EPA, Environment Protection Agency. What does EPA stand for? Environment Protection Agency. NEA అంటే నేషనల్ ఎన్విరాన్మెంట్ అథారిటీ. NEA స్టాండ్స్ ఫర్ నేషనల్ ఎన్విరాన్మెంట్ అథారిటీ. ఇక డిజాస్టర్ మేనేజ్మెంట్లోకి వెళ్తే భూకంపం యొక్క ఏ తరంగం భూమి యొక్క ఉపరితలం వెంట రోలింగ్ ప్రభావం ద్వారా ఉత్పత్తి అవుతుంది? ఆన్సర్ ఎస్ తరంగం. విచ్ వేవ్ ఆఫ్ అన్ ఎర్త్క్వేక్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై రోలింగ్ ఎఫెక్ట్ అలాంగ్ ఎర్త్ సర్ఫేస్? ఆన్సర్ ఎస్ వేవ్. కింది వాటిలో అడవి మంటల ప్రమాదాల సాధారణ అంశాలు ఏమిటి? అగ్నిపర్వత విస్ఫోటనం, ఎల్నినో, అగ్నిపర్వత మెరుపు మరియు ఉరుము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ వైల్డ్ లైఫ్ హజార్డ్స్? వాల్కానిక్ ఎరప్షన్, ఎల్నినో, వాల్కానిక్ లైటనింగ్ అండ్ థండరింగ్. భారతదేశం యొక్క మొత్తం తుఫాను పీడిత ప్రాంతం ఎంత? 8%. ఇండియా టోటల్ సైక్లోన్ ప్రోన్ ఏరియా ఈజ్ 8%. వరద వైవిధ్యాన్ని కొలవడానికి ఏ పద్ధతి విస్తృతంగా ఉపయోగించబడుతుంది? ఆన్సర్ FFMI, ఫ్లాష్ ఫ్లడ్ magnitude index. Which method is widely used to measure flood variability? FFMI, flash flood magnitude index. లాస్ట్ క్వశ్చన్. తీరం వెంబడి సునామీని గుర్తించడానికి తీర ప్రాంత టైడ్ గేజ్లు ఎంత దూరంలో ఉంచబడతాయి? 50 కిలోమీటర్లు. టు డిటెక్ట్ సునామీ అలాంగ్ ద కోస్ట్, ద కోస్టల్ టైడ్ గేజెస్ ఆర్ ప్లేస్డ్ dash kilometers away, 50 kilometers away. Thank you so much. Have a great day. Namaste. Jai Hind.